స్వాగతం అండి. లాస్ట్ వీడియోలో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. దాని కంటిన్యూటీ ఇప్పుడు బేసిక్స్ 2 నేర్చుకుందామండి. చాలా వరకు మనం కెమిస్ట్రీలో యాటము, మాలిక్యూల్, కాంపౌండ్, అయాన్స్ అని మాట్లాడతాం. వాటికి ఉండేటటువంటి స్లైట్ డిఫరెన్స్ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందు యాటమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్లీ యాటమ్ అనే పదం లాటిన్లోని ఏ టొమియో అనే వాడి నుంచి డెరైవ్ అయింది. ఏ టొమియో అనే ఒక వాడి నుంచి డెరైవ్ అయింది. యాక్చువల్లీ ఏ టొమియో అనేది లాటిన్ వర్డ్ అండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏ టొమియో మీన్స్ నాట్ టు కట్, లేదు అనుకుంటే నాట్ టు డివిజిబుల్ అనమాట. నాట్ టు కట్బుల్ ఆర్ నాట్ టు డివిజిబుల్ ఏదైనా చెప్పచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా కట్ చేయడానికి వీలు లేని పార్ట్ అని అర్థం. ఆ కట్ అత్యంత చిన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యాటము అని చెప్పమని చెప్పారు అనమాట. యాక్చువల్లీ ఈ భావన ఎవరు చెప్పారు, ఈ కాన్సెప్ట్ ఎవరు చెప్పారు అంటే డెమోక్రటిస్ అనే ఒక సైంటిస్టు, అదేవిధంగా జాన్ డాల్టన్ అనే ఒక బ్రిటిష్ టీచరు ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారంటే కెమిస్ట్రీలో. యాక్చువల్లీ ఇది యాటమ్ అంటారు. అంటే దీన్ని మనం ఇంకోలా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నానండి నేను అర్థమయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఒక కేక్ తీసుకున్నాం అనుకోండి. కేక్ అనేది ఒక పదార్థం అనుకుంటే, ఒక కాంపౌండ్ అనుకుంటే కనుక ఆ కేక్ని మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు. ఫస్ట్ సపోజ్ అనుకుందాం, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు. మీరు ఎంత చిన్న పీస్ వరకు అయితే కట్ చేయగలరు, ఆ చిన్న పీస్ని ఇప్పుడు యాటమ్ అని చెప్పాలని చెప్పారు. అది దాని అర్థం. ఒక కాంపౌండ్ లేదా ఒక మాలిక్యూల్లో ద లియెస్ట్ పార్ట్, ద స్మాలెస్ట్ ఐడెంటిఫైడ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాటమ్ అని చెప్పాలి. రైట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం పీరియాడికల్లో చూసినటువంటి 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 118 ఎలిమెంట్స్ కూడా మనకు పీరియాడికల్ టేబుల్లో అటమిక్ ఫామ్లోనే ఉంటాయి. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ యాటమ్స్ అంటే హైడ్రోజన్ యాటమ్, నైట్రోజన్ యాటమ్, ఇలా ఆక్సిజన్ యాటమ్, ఫ్లోరిన్ యాటమ్, సోడియం యాటమ్, వాటెవర్ ఏంటంటే ఏవైనా ఇలా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లోరిన్ యాటమ్, ఇలా ఏదైనా మనం ఇలా యాటమ్స్గా ఒక రిప్రజెంటేషన్ చేయొచ్చండి. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే ఇందులో HNOF కనబడుతుంది. ఎక్కడ కూడా మీకు H2, N2, O2 అలా కనిపించట్లేదు. దీనికి గల కారణం ఏంటంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. దానికి ఫర్దర్గా కంటిన్యూటీలో ఉంటుందండి. దాని ఆన్సర్ ఏంటంటే యాటమ్ తర్వాత భావన ఏంటంటే మాలిక్యూల్ అండి. యాక్చువల్లీ మాలిక్యూల్ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్, గ్రూప్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్ ఈజ్ కాల్డ్ మాలిక్యూల్ అని చెప్పచ్చు. అంటే సేమ్ కానీ డిఫరెంట్ యాటమ్స్ యొక్క గ్రూప్ని మనం ఏమో చెప్తామంటే మాలిక్యూల్ అని చెప్తాం. ఇందులో మళ్ళీ హోమో మాలిక్యూల్ ఉంటాయి, అదేవిధంగా హెట్రో మాలిక్యూల్ అని కూడా చెప్పచ్చు. డిఫరెంట్ చూసుకుంటే కనుక మళ్ళీ మాలిక్యూల్లో టైప్స్ చూసుకుంటే హోమో మాలిక్యూల్, హెట్రో మాలిక్యూల్. హోమో మాలిక్యూల్ అంటే ఏం చెప్తామంటే సేమ్ యాటమ్స్ గ్రూప్నే మనం హోమో మాలిక్యూల్ అనవచ్చు. లైక్ H ఉందనుకోండి, దాని యొక్క మాలిక్యులర్ ఫామ్ ఏంటి హైడ్రోజన్ అంటే H2, నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ ఫామ్ ఏంటంటే N2, ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ ఫామ్ ఏంటంటే O2, ఇలా వాటెవర్. క్లోరిన్ యొక్క మాలిక్యులర్ ఫామ్ ఏంటంటే చెప్పవచ్చు అంటే Cl, ఇలా చెప్పవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి ఒక H ఇంకొక H అంటే హైడ్రోజన్ బాండ్ హైడ్రోజన్, ఇది H2 అండి. లైక్ నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ నైట్రోజన్, ఇది N2 అండి. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకున్నారనుకోండి, ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇది O2 అండి. వీటినన్నింటినీ కూడా ఏమంటారంటే హోమో మాలిక్యూల్స్ అని చెప్తారు. అదే మీకు హెట్రో మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు NH తీసుకుందాం, ఇది హెట్రో మాలిక్యూల్ కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్స్ అంటే డిఫరెంట్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని హెట్రో మాలిక్యూల్ అని చెప్పచ్చు. అదేవిధంగా లైక్ వాటర్ మీరు ఈ అన్నింటినీ కూడా ఏమని చెప్పవచ్చు అంటే హెట్రో మాలిక్యూల్స్ అని చెప్పచ్చు. అయితే మీకు ఇక్కడ బాగా అర్థం కావడానికి ఇంకా కొంచెం మనం డెప్త్కి వెళ్తే కనుక ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పచ్చు అండి. ఏంటి ఆ విషయం అంటే కాంపౌండ్ అనేది మాట ఉంటుందండి. కాంపౌండ్ అంటే నథింగ్ బట్ మాలిక్యూల్నే కాంపౌండ్ అని చెప్పచ్చు. కానీ ఏ టైంలో ఏ సందర్భంలో మనం మాలిక్యూల్ కాంపౌండ్ అని చెప్పాలి అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ యాటమ్స్ అనేవి కంబైన్ అయినప్పుడు ఫైనల్లీ వచ్చేటటువంటి స్టేట్ ఫిజికల్ స్టేట్ అంటే ఇక్కడ గ్యాసెస్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ స్టేట్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ని మనం ఏం చెప్తామంటే కాంపౌండ్ అని చెప్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అంటే NaCl,
PCl5 కాంపౌండ్. లైక్ ఇవన్నిటిని కూడా మనం ఏమని చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే మెగ్నీషియం క్లోరైడ్, ఇవన్నిటిని కూడా మనం ఏమని చెప్తాం అంటే కాంపౌండ్స్ అని చెప్తాం. అంటే ఏ మాలిక్యూల్స్ అయితే సాలిడ్ స్టేట్లో ఉంటాయో వాటిని ఏమని చెప్తాం అంటే కాంపౌండ్ అంటాం. జనరల్గా గ్యాస్ స్టేట్లో కానీ లిక్విడ్ స్టేట్లో కానీ అంటే మాలిక్యూల్ అనే చెప్తాం. అంటే దీన్ని బట్టి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వచ్చండి. ఆల్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్, బట్ ఆల్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఏ కాంపౌండ్స్. ఎందుకంటే మాలిక్యూల్స్లో సాలిడ్ ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు, గ్యాసెస్ ఉండవచ్చు. కానీ కాంపౌండ్ అంటే మాత్రం ఖచ్చితంగా సాలిడ్ అయి ఉంటేనే దాన్ని మనం కాంపౌండ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి మాట చెప్తానంటే జస్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాడును తీసుకున్నాం అనమాట. లాడును తీసుకున్నప్పుడు లాడు అనేది ఎవరితో ఫ్రేమ్ అవుతుంది? బూందీ. అంటే చిన్న చిన్న ఇలాంటి బూందీతో లాడు అనేది ఫ్రేమ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నానండి. ఈ ఎగ్జాంపుల్ ఇది లాడు అనుకున్నాను. ఈ లాడు అనేది ఏమవుతుంది అని మనం అనుకోవాలి అంటే మాలిక్యూల్ అవుతుంది. ఈ లాడు అనే దాన్ని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ అని చెప్పుకున్నాం అనమాట. ఈ మాలిక్యూల్ ఎవరితో ఫ్రేమ్ అయింది? బూందీతో ఫ్రేమ్ అయింది. ఆ బూందీ అనేది కూడా ఏమవుతుందండి? యాటమ్స్ అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటానండి. ఇలా బూందీ అన్ని యాటమ్స్, దాంతో ఫ్రేమ్ అయిందే లాడు అనే మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తున్నానండి. చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇందులో కొంచెం బాగా టేస్ట్ కోసం క్యాచ్ పొడి వేసారు అనుకుంటాం, కొంచెం జీడిపప్పు కూడా కలిపారు అనుకోండి. అంటే అప్పుడు ఏమైంది? బూందీ ఒక్కటే ఉంటే అది హోమో మాలిక్యూల్. ఇప్పుడు మీరు క్యాచ్ పొడి వేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది ఏమవుతుందండి? హెట్రో మాలిక్యూల్ అని చెప్పాలి. అదేమనుకుంటానండి, అప్పుడే హెట్రో మాలిక్యూల్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది క్యాచ్ తీస్తారు అనుకోండి, అది హోమో మాలిక్యూల్. అది చేస్తే మరి డిఫరెంట్ వచ్చినట్టే కదా. ఓన్లీ బూందీ ఒకటే లేదు, క్యాచ్ కూడా ఉంది కదా. అర్థమైందా? మీకు అర్థం కావడానికి చెప్పానండి సిలీ ఎగ్జాంపుల్. ఓకేనండి. అంటే దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పవచ్చు అండి కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ తీసుకున్నాం అనుకోండి, ఒక గోడ తీసుకున్నాం అనుకోండి. ఈ వాల్లోని ఈ వాల్ అంతా కూడా ఎవరితో కన్స్ట్రక్ట్ అవుతుంది అంటే బ్రిక్తో కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ బ్రిక్ ఏదైతే ఉందో ఆ బ్రిక్ని మనం ఒక యాటమ్స్గా తీసుకుంటే, ఇవన్నీ యాటమ్స్గా తీసుకుంటే ఆ వాల్ మొత్తాన్ని మనం ఏమనొచ్చు అంటే లైక్ ఏ మాలిక్యూల్ అని చెప్పచ్చు. అంటే మీకు ఇంకొంచెం సబ్జెక్ట్ డెప్త్ కావాలనుకుంటే యాటమ్ యొక్క బిహేవియర్ని బట్టి మనకి మాలిక్యూల్ యొక్క బిహేవియర్ ఉంటుంది. మాలిక్యూల్ బిహేవియర్ తెలియాలంటే ముందు నీకు యాటమ్ యొక్క బిహేవియర్ తెలియాలి. ఎందుకంటే మాలిక్యూల్ ఎవరితో కన్స్ట్రక్ట్ అయిందండి? యాటమ్తో కన్స్ట్రక్ట్ అయింది. అంటే ఇంకొక మళ్ళీ ఇందాక దగ్గర మనం లాడు దగ్గరికి వెళ్తే ఒక బూందీ టేస్ట్ ఎలా ఉంటుందో లాడు టేస్ట్ అలా కదా ఉంటుంది. ఎందుకంటే లాడు అనేవాడు బూందీతో కదా వచ్చాడు. బూందీ టేస్ట్ చూసామంటే లాడు టేస్ట్ నీకు అర్థమైపోయినట్టు అర్థం. సో అదేవిధంగా యాటమ్ యొక్క ప్రాపర్టీస్ నీకు తెలిసాయంటే దాని మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీస్ తెలిసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది విషయం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమెంట్ అంటే సేమ్ యాటమ్స్, సేమ్ హోమోజీనియస్ యాటమ్స్ అనేవి ఒక బెంచ్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయనుకోండి ఒకే దగ్గర. దాన్ని ఏమంటారంటే ఆ యాటమ్ యొక్క ఎలిమెంటల్ ఫామ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోడియం తీసుకోండి. నెంబర్ ఆఫ్ సోడియంస్ ఇలా ఒక దగ్గరే ఉన్నాయనుకోండి. ఇలా నెంబర్ ఆఫ్ సోడియంస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకోండి. దీన్ని ఏమంటారంటే సోడియం ఎలిమెంట్ అని చెప్తారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ H2 ఒక దగ్గరే ఉన్నాయనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమని చెప్తారు అంటే హైడ్రోజన్ ఎలిమెంట్ అని చెప్తారు. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఒక దగ్గరే ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమని చెప్పాలి అంటే ఆక్సిజన్ ఎలిమెంట్ అని చెప్పాలి. అంటే ఫైనల్గా వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అండి హైడ్రోజన్ తీసుకుంటే కనుక హైడ్రోజన్ యొక్క అటమిక్ ఫామ్ చెప్పండి అంటే H. అదే హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ ఫామ్ చెప్పండి అంటే H2. అదే హైడ్రోజన్కి సంబంధించినంత వరకు ఎలిమెంటల్ ఫామ్ చెప్పండి అంటే ఇలా H2 అనేకమైన H2 ఒక దగ్గర ఉండడాన్ని హైడ్రోజన్ యొక్క ఎలిమెంటల్ ఫామ్ అని చెప్పచ్చు. అర్థమైందండి? ఈ విషయం జాగ్రత్తగా మీరు గ్రహించాలండి. ఇవన్నిటికి ఉండేటటువంటి చాలా చాలా స్లైట్గా ఉంటుంది, బట్ ఆ తేడా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. రైట్. సో నెక్స్ట్ ఇందులోని ఎందుకు హైడ్రోజన్ H2గా ఉంది? లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ Naకి మాలిక్యులర్ ఫామ్ చెప్పండి అంటే Naని మాలిక్యులర్ ఫామ్గా చెప్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొన్ని యాటమ్స్ అనేవి డైఅటమిక్గా ఉంటాయి, కొన్ని యాటమ్స్ అనేవి మోనోయాటమిక్గా ఉంటాయి. ఇదంతా కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే వాటికి ఉండేటటువంటి ఒక స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుతూ ఉంటాం దాని గురించి. దాన్ని బట్టి ఇదంతా కూడా ఆధారపడి ఉంటుందంటే ఇంకో వాస్తవమైన విషయం అంటే నా కెమిస్ట్రీ
లైఫ్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక వాస్తవమైన విషయం ఏంటంటే కెమిస్ట్రీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ యూనివర్స్, బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ కొన్ని సబ్జెక్ట్స్ అనేవి నాట్ ఎగ్జిస్టెడ్. అవన్నీ కూడా మనం కొంచెం సైన్స్ మ్యాథ్స్ వచ్చిన తర్వాత తీసుకునేటటువంటి రాబట్టినటువంటి విషయాలు. కానీ కెమిస్ట్రీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కానీ యూనివర్స్లో చెప్పొచ్చు. అంటే దీనికి ఎలా చెప్పొచ్చు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 118 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పానండి. ఈ 118 ఎలిమెంట్స్కి సోర్స్ ఎవరండి? అవర్ యూనివర్స్. అవి నేలలో ఉండొచ్చు, లేదంటే గాలిలో ఉండొచ్చు, నీటిలో ఉండొచ్చు. ఎక్కడ యూనివర్స్ నుంచే మనం ఈ 118 ఎలిమెంట్స్ని గ్రాస్ప్ చేస్తాం, తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఆ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ని కూడా ఏ విధంగా తీసుకుంటామంటే ఒక హెవీ ఎలిమెంట్ తీసుకొని దాన్ని బంబార్డ్ చేసి న్యూక్లియర్ ఫిజన్ చేసినప్పుడు 2 చిన్న ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. ఇదంతా కూడా రేడియో యాక్టివిటీ అనే ప్రాసెస్లోని న్యూక్లియర్ రియాక్షన్స్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు H2గా ఉంది, ఎందుకు N2గా ఉంది అంటే యూనివర్స్లో వాళ్ళు మనకి లభించడమే Hగా ఉంటుందండి, H2గానే ఉంటుంది. Nగా ఉంటుందండి, N2గా ఉంటుంది. బట్ సోడియం Naగానే ఉంటుంది, Na2గా ఉంటుందండి. అర్థమైందండి? దీనికి ఎందుకు రీజన్ అంటే మనం ఫర్దర్ క్లాసెస్లోని నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఎనీవే ఈ నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ ఏంటంటే అయాన్స్ గురించి మనం మాట్లాడాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకు అంటే మనకు రియాక్షన్స్లో ఫామ్ అయ్యేవి, రియాక్షన్స్ని ముందుకు తీసుకెళ్ళేవి అయాన్సే. ఆ అయాన్స్ గురించి మాట్లాడి మనం ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేద్దామండి. ఇది అంతా అర్థమైంది అనుకుంటానండి, తీసేస్తున్నాను. యాక్చువల్లీ అయాను అంటే ఇక డెఫినేషన్ ఎలా చెప్పవచ్చు అంటే విచ్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ దేర్ సూపర్ స్క్రిప్ట్. వాటి ఏవైనా ఐటమ్స్ యొక్క సూపర్ స్క్రిప్ట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నా నెగిటివ్ ఛార్జ్ ఉన్నా వాటిని ఏం చెప్పొచ్చు అంటే అయాన్స్ అని చెప్పొచ్చు. అంటే లైక్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ Na+, లేదు అంటే Mg+2 అండి, లేదు అంటే Al+3 అండి, లేదు అనుకుంటే సింపుల్ది H+ అండి. ఈ అన్నింటిని కూడా మనం ఏమని చెప్తాం అంటే అయాన్స్ అని చెప్తాం. అదేవిధంగా ఇంకో దగ్గర వచ్చేసరికి O- అండి, లేదు అంటే F-, లేదు అంటే N-3 వాట్ ఎవర్ ఇట్ Cl-, ఇవన్నింటిని కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే అయాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి ఆటమ్స్ సూపర్ స్క్రిప్ట్ అంటే పైన సూపర్ స్క్రిప్ట్ మీద ప్లస్ ఛార్జ్ ఉన్నా ఆ తర్వాత నెంబర్ ఎంత ఉన్నా, మైనస్ ఛార్జ్ ఉన్నా ఆ తర్వాత నెంబర్ ఎంత ఉన్నా వాటిని ఏమని చెప్పాలంటే మనం అయాన్స్ అని చెప్పాలని చెప్పాం. కాబట్టి అన్నీ కూడా అయాన్స్కి ఎగ్జామ్. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే విషయం పాజిటివ్ ఛార్జ్ సూపర్ స్క్రిప్ట్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాళ్ళని మనం ఏమని చెప్తాము అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాళ్ళని ఏమని చెప్తామంటే క్యాటయాన్స్ అని చెప్తాం. పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాళ్ళని క్యాటయాన్స్ అంటాం. నెగిటివ్ ఛార్జ్ అంటే పైన సూపర్ స్క్రిప్ట్లో నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాళ్ళని ఏమని చెప్తాం అంటే యానియాన్స్ అంటాం. అంటే అయాన్స్ అంటే పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న అయాన్స్. అందులో పాజిటివ్ ఉంటే క్యాటయాన్, నెగిటివ్ ఉంటే యానియాన్. పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదండి. ఎందుకంటే క్యాటయాన్స్ ట్రావెల్స్ టు క్యాథోడ్, క్యాథోడ్ వైపు ట్రావెల్స్ అయ్యే వాటిని క్యాటయాన్స్ అంటాం. అంటే విచ్ ఆర్ ట్రావెల్స్ లేదా మూవ్, విచ్ ఆర్ మూవ్స్ టు cathode rod. They are cations. అంటే ఎవరైతే క్యాథోడ్ వైపు వెళ్తారో వాటిని క్యాటయాన్స్ అంటారు. which species are moves to anode rod. దీన్ని ఏమని చెప్తారు అంటే యానియాన్స్ అంటారు. ఎవరైతే యానోడ్ రాడ్ వైపు వెళ్తారో వాళ్ళు యానియాన్స్, ఎవరైతే క్యాథోడ్ రాడ్ వైపు వెళ్తారో వాటిని ఏమని చెప్పాలంటే క్యాటయాన్స్ అని చెప్తారు. యాక్చువల్లీ క్యాథోడ్ రాడ్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా యానోడ్ రాడ్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇదంతా కూడా మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే విషయంలో నేర్చుకుంటాం కంప్లీట్ ఇంకా డెప్త్. కానీ ఇక్కడ చెప్పాలని చెప్తున్నానండి. మరి నెగిటివ్ పాజిటివ్నే కదండి అట్రాక్ట్ చేస్తాం, అంతే కదండి. అదేవిధంగా పాజిటివ్ నెగిటివ్నే కదండి అట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ ఇవి రాడ్స్ అన్నమాట, మనకు కంటికి కనపడే రాడ్స్. ఇవి ఆ రాడ్స్ వైపు వచ్చే వాటిని వాటికి కరస్పాండెంట్గా నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాథోడ్ వేరు, క్యాటయాన్ వేరండి. యానోడ్ వేరు, యానియాన్స్ వేరు. అర్థమైంది అనుకుంటారు. ఏ టైంలో ప్లస్ వస్తుంది, ఏ టైంలో మైనస్ వస్తుంది అన్నది కొంతమంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు ప్లస్ రావాలి, ఎందుకు మైనస్ రావాలి. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది, ఏమైనా యాటమ్స్కి పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే
పాజిటివ్ చార్జ్. ఇప్పుడు వస్తుందంటే ఏవైనా యాటమ్స్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాటి అవుటర్ మోస్ట్ ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు వాటికి పాజిటివ్ చార్జ్ అవుతుంది. అంటే పాజిటివ్ చార్జ్ ఇప్పుడు వస్తుందంటే లాస్ ఆఫ్ దేర్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ దేర్ ఎలక్ట్రాన్స్ అంటే వాటి ఎలక్ట్రాన్స్ని లాస్ అయినప్పుడు ఏ చార్జ్ వస్తుందంటే పాజిటివ్ చార్జ్ వస్తుందండి. అదేవిధంగా నెగిటివ్ చార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే అవి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏవైనా యాటమ్స్ గెయిన్ చేస్తే నెగిటివ్ చార్జ్, ఏవైనా యాటమ్స్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఎందుకు లాస్ అయిపోవాలి లేదా ఎందుకు గెయిన్ అయిపోవాలి, అదే కదండి పాయింట్. ఎందుకు లాస్ అయిపోవాలి ఎందుకు గెయిన్ అయిపోవాలంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఎలిమెంట్స్ యాటమ్స్ అనే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే లైక్ హ్యూమన్ బీయింగ్లోనే ఉంటారు అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎలాగైతే మన కెరీర్ కోసం స్టెబిలిటీ కోసం ట్రయల్స్ చేస్తుంటాం, వీళ్ళు కూడా వాటి యొక్క స్టెబిలిటీ వాటి యొక్క ఉనికి కోసం ట్రయల్స్ చేస్తుంటాయండి. ఎప్పుడు వాటికి స్టెబిలిటీ వస్తుంది అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటికి స్టెబిలిటీ వస్తుంది. అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఏ యాటమ్కైనా కూడా స్టెబిలిటీ వస్తుంది అని చెప్తారు. దాన్ని ఏమంటారంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఆక్ట్ అనేది లాటిన్ వర్డ్ అండి, దానికి ఇంగ్లీష్లో చూసుకుంటే 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ అనమాట. ఎందుకు 8 ఎలక్ట్రాన్స్ స్టేబుల్ అవుతుందంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉందండి. ఆ మీనింగ్ చెప్పేద్దామండి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నానంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎందుకు స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ రావడానికైనా నెగిటివ్ ఛార్జ్ రావడానికైనా ఎందుకు వస్తుంది అంటే 8 ఎలక్ట్రాన్స్ని వాళ్ళు గెయిన్ చేసుకునే క్రమంలో భాగంగానే, ఎక్వైర్ అయ్యే క్రమంలో భాగంగానే అవి లాస్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. సో ఆ టైంలోనే పాజిటివ్ నెగిటివ్ రావచ్చు. ఎందుకు 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇవి ఏ విధంగా మనకి స్టేబుల్ అవుతున్నాయంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవుటర్ మోస్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే మనం 8 ఎలక్ట్రాన్స్ని ఒకవేళ ఎలాగా చూసుకుంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రతి కాండం దగ్గర ఎలక్ట్రాన్ ఉంది అనుకుంటే కనుక చూడండి 8 ఎలక్ట్రాన్స్ ఇలా సెట్ చేయొచ్చు క్యూబిక్. సో ఇది ఒక రెగ్యులర్ ఆర్డర్లో ఉంది. ఇలా రెగ్యులర్ ఆర్డర్లో ఉండేటటువంటి దానికి సేమ్ అలైన్మెంట్ ఉంటుందంట. సేమ్ అలైన్మెంట్ ఉండడం వాటికి స్టెబిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా డెప్త్గా మనం ఇది కెమికల్ బాండ్గా నేర్చుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎందుకు ప్లస్ వస్తుంది ఎందుకు మైనస్ వస్తుంది అన్నది చెప్పేసి మనం ఈ వీడియోని చూపిద్దామండి. ఫస్ట్ సపోజ్ మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, అటామిక్ నెంబర్ ఎంత వస్తుందండి 8 వస్తుంది. కాన్ఫిగరేషను 1s2 2s2 2p. ఇక్కడ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో అటామిక్ నెంబర్ న్యూట్రల్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్స్ నెంబర్ అటామిక్ నెంబర్ కూడా అవుతుంది. సో 8 కాబట్టి 1s2 2s2 2p4 అంటే చూడండి 2 2 4 మొత్తం అది 8 వచ్చింది అనమాట. కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేయాలన్నది కూడా మనం తర్వాత చూద్దాం. ఇది ఫస్ట్ షెల్ అవుతుంది, ఇది సెకండ్ షెల్ అవుతుంది. సెకండ్ షెల్లో అవుటర్ మోస్ట్లో ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎప్పుడు స్టేబుల్ 8 ఉంటే స్టేబుల్. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే స్టేబుల్ అవుతున్నాడు. సో తీసుకుంటే నేను ఛార్జ్ ఏమని చెప్పానండి నెగిటివ్ చెప్పాను. ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఇప్పుడు 8 వస్తున్నాయంటే ఇక్కడ ఓవరాల్గా వచ్చేసరికి 2 తీసుకోవాలంటే ఆక్సిజన్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉంటుందంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. O-2 ఎన్ని ఉంటాయంటే ఆక్సిజన్లో ఒరిజినల్గా 8 ఉన్నాయి. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ మైనస్ అంటే TCలో అర్థం చేసుకోకూడదు అంటే ఇక్కడ 2 కలపాలి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. సో 1s2 2s2 2p మొత్తం మీద O-2 10 ఎలక్ట్రాన్స్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ 2p 6. ఇప్పుడు చూడండి ఫస్ట్ సెల్లో 2 ఉన్నాయి, సెకండ్ సెల్ ఎన్ని ఉన్నాయండి 8 ఉన్నాయి. సో స్టేబుల్ అయింది కాబట్టి ఆక్సిజన్ ఎప్పుడు కూడా -2 ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ దగ్గరకు వచ్చాము, ఇక్కడే ఉంటుంది 9 కాన్ఫిగరేషన్ ఉంది. 1s2 2s2 2p ఇక్కడ ఎంత అండి 2 + 2 4. ఇక్కడ 9 ఉంది కాబట్టి మొత్తం పవర్లో కలిపితే మనకు అది రావాలి కాబట్టి 5 వేసుకుంది. ఇది ఫస్ట్ సెల్ అండి, ఇది సెకండ్ సెల్. సెకండ్ సెల్ అంటే ఇది ఈజ్ ద అవుటర్ మోస్ట్, అది బయటకి ఏం కనపడలేదు కాబట్టి అదే సెకండ్ సెల్. అంటే లైక్ మనం ఎలా చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్, థర్డ్ కనపడలేదు కాబట్టి ఇది అవుటర్ మోస్ట్. అవుటర్ మోస్ట్ సెల్ వల్ల మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి. సో తీసుకున్నాడు కాబట్టి ఎన్ని తీసుకున్నాడు, ఒకటే తీసుకున్నాడు -1. మన బుక్స్లో -1 ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాబట్టి ఆ -1 మనం మెన్షన్ చేయాలి. ఓకేనండి. Fలో 9 ఎలక్ట్రాన్స్ ఉంటే F- ఎన్ని ఉంటాయంటే దీనికి కలపాలి అని చెప్తున్నాను. 9 + 1 అంటే 10. అంటే కాన్ఫిగరేషన్ చూడండి 1s2 2s2 2p చూడండి ఇక్కడ 9 + 1 10 కాబట్టి ఇక్కడ ఎంత వేయాలంటే 6 వేయాలి. అంటే ఫస్ట్ షెల్ సెకండ్ షెల్. సెకండ్ షెల్ నుంచి అవుటర్ మోషన్ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అంటే ఎందుకు కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాయో ఇష్టం కాదు, ఎందుకు కొన్ని వదిలేసుకుంటున్నాయంటే ఇది ఒకసారి చూద్దాం. సోడియం అటామిక్ నెంబర్ 11 వచ్చిందండి. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6
3s వన్ వచ్చిందండి. ఇది ఫస్ట్ షెల్ అండి, ఇది సెకండ్ షెల్ అండి, ఇది థర్డ్ షెల్. థర్డ్ తర్వాత లేదు కాబట్టి దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? ఒకటే ఉన్నాయి. అయితే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ రావాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఒక ఎలక్ట్రాన్కి 7 ఎలక్ట్రాన్స్ కలిపితే 8 అయ్యే, లేదు ఇక్కడ తీసుకోవచ్చు లేదు వదిలేయచ్చు, వాటి స్టేబుల్ క్రమంలో భాగంగా. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినా కూడా చూడండి ఎన్ని వచ్చాయండి? 8 వచ్చాయి. ఇదే అవుటర్ మోస్ట్ అవుతుంది. ఇదే అవుటర్ మోస్ట్ 8 వచ్చాయి అన్నమాట. అంటే 7 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ఈజీయా, ఒక ఎలక్ట్రాన్ వదిలేసుకోవడం ఈజీ అంటే ఒక ఎలక్ట్రాన్ వదిలేసుకోవడం ఈజీ కాబట్టి సో సోడియం కూడా ఒక ఎలక్ట్రాన్ వదిలేసుకోవడానికి చూస్తుంది. ఇందాకే చెప్పానండి, లాస్ అయితే ఏ చార్జ్ అంటే పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఎన్ని లాస్ అయ్యి? ఒకటే లాస్ అయ్యి కాబట్టి Na+1 ఈజ్ నథింగ్ బట్ ఆ 1 చెప్పారు కాబట్టి Na+ వేసాను. ఇక్కడ చూడండి సోడియంలో 11 అటామిక్ నెంబర్ అంటే 11 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. అదే Na+ అంటే ఇందులోంచి తీసేయాలని అర్థం. ఇక్కడ నెంబర్ అవుతుందో అది తీసేయాలి. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ +1 అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. అంటే 10 ఉన్నాయి. చూడండి అప్పుడు ఏమైందో 1s2 2s2 2p6 సరిపోయింది కదా. 10 స్టేబుల్ అయిందా లేదండి? ఈ విధంగా స్టేబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుందామండి. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 వచ్చిందండి. సో 1s2 2s2 2p6 3s2 3p1 వచ్చిందండి కాన్ఫిగరేషన్. ఈ కౌంట్ చేస్తే మనకి 13 రావాలన్నమాట. దానికి కూడా ఫార్ములా ఉంది, ఫార్ములా ఉంటుంది. ఎలా ఉంది నేను తర్వాత మాట్లాడదాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే మనకి 3 ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని తీసుకోవాలి? 5 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. లేదు ఈ 3 ఎలక్ట్రాన్స్ వదిలేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అవుటర్ మోస్ట్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం ఈజీగా, 3 ఎలక్ట్రాన్స్ వదిలేయడం ఈజీ. అంటే 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వదిలేయడం ఈజీ అవుతుంది కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ వదిలేసుకున్నాడు అంటే ఫస్ట్ ప్లస్ చార్జ్. ఎన్ని వదిలేసుకున్నాడు అంటే 3 వదిలేసుకున్నాడు కాబట్టి +3 అని అర్థం చేసుకోవాలి. సో అల్యూమినియం 13 అటామిక్ నెంబర్ కాబట్టి 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. +3 ఎన్ని ఉన్నాయంటే ఇందులోంచి ఫిగర్ తీసేయాలి, నెంబర్ తీసేయాలంటే 10 ఉన్నాయి కాబట్టి 1s2 2s2 2p6 చూడండి. ఇది కూడా స్టేబుల్ అయినట్టు కదా. అవుటర్ మోస్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఓకేనండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వదిలేయడానికైనా తీసుకోవడానికైనా సమ్ ఎనర్జీ ఉండాలండి. ఎనర్జీ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఎనర్జీ ఫ్యాక్టర్ దేనికి తక్కువ ఎనర్జీ అయితే దాన్ని బట్టి అటమ్ ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అయాన్స్ అనే ఫామ్ అవుతాయి. ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. ఎందుకు వస్తుంది? Na+గా ఎందుకు మారుతుంది? +2గా ఎందుకు మారుతుంది? Mg+2గా ఎందుకు మారుతుంది? +3గా ఎందుకు మారుతుంది? ఈ A+3 ఎందుకు వస్తుంది? ఇక్కడ జాగ్రత్త, +3 కాకుండా ఒక 2 ఎలక్ట్రాన్ వదిలేసి స్టేబుల్ అవ్వడం, లేదు ఎలక్ట్రాన్ +1 అయినా స్టేబుల్ అవ్వడం, -1 అయినా స్టేబుల్ అవ్వడం. సో ఎందుకు ప్లస్ మైనస్ ఆ నెంబర్ కూడా ఎలా వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇదే విధంగా ఫర్దర్ వేరొక వీడియో కూడా దీని కంటిన్యూషన్ పెడతామండి. మీరు వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏవైతే మీకు టాపిక్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేస్తే కనుక నేను వాటికి నెక్స్ట్ వీడియోలో క్లాస్ చెప్తాను. థ్యాంక్ యూ అండి, మీరు సపోర్ట్ చేస్తున్నాను మోస్ట్లీ.